ఉమర్ ఖలీద్ అనేటటువంటి వాడు ఈ దేశానికి ద్రోహం చేసినటువంటి వాడు. వాడిని ఎలా సమర్థించుకొస్తున్నారు వీళ్ళు అన్నటువంటిదే అర్థం కానటువంటి. తాజాగా జేఎన్యూకి సంబంధించినటువంటి ప్రొఫెసర్‌తో పాటు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఉమర్ ఖలీద్ బర్త్‌డే. ఓ పని చేయండి, రేపు పొద్దున హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీము, తర్వాతన బిన్ లాడెను వాడికి కూడా చేయండి. వాళ్ళకి కూడా పౌర హక్కులున్నాయి. వాళ్ళకి ప్రజాస్వామ్య హక్కులున్నాయి. వాళ్ళు కూడా పాపం అమెరికాని ఎదిరించినటువంటి ధీరులు, వీరులు. సిగ్గు శరం లేని సన్నాసులు విద్యార్థుల రూపంలో, అలాగే ఈ దేశ ప్రజల సొమ్ములు తీసుకుంటూ రాక్షసుల్ని వెనకేసుకొస్తున్నటువంటి ప్రొఫెసర్లు అక్కడ పనిచేస్తున్నంత వరకు ఈ దేశానికి దౌర్భాగ్యం వెంటాడుతుందనుకుంటా. ఎందుకంటే తీవ్రవాదికి హక్కు ఉంది, నక్సలైట్కి హక్కు ఉంది, దొంగకి హక్కు ఉంది, హంతకుడికి హక్కు ఉంది, రేపిస్ట్కి హక్కు ఉంది. భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్లో మారిస్తే తప్పేంటి అని కారుకోతలు కూసేటటువంటి ఇట్లాంటి వాళ్ళ హక్కులని హరించకపోతే ఈ దేశంలో చాలా ప్రమాదకరం. విద్యార్థి వ్యవస్థను నాశనం చేస్తున్నారు, భవిష్యత్తు తరాలను నాశనం చేస్తున్నారు.